నమస్కారం స్వామి. స్వామి మేమిద్దరం ఇద్దరం పెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. మీ ఆశీర్వాదం ఆశీర్వాదం కోసం కోసం వచ్చాము. ఓ భలే భలే బాగుంది. బా ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారమ్మా. చేస్తున్నాం. ఆ, ఇంతకీ పెళ్ళి ఎందుకు చేసుకోదలుచుకున్నారు? జీవితంలో ఒక తోడు కావాలి కదా, అంటే మనం పేరెంట్స్ ఒక్క స్టేజ్ వరకే తోడొస్తారు, మళ్ళీ తర్వాత మనకంటూ ఒక తోడు ఉండాలి. ఒంటరి జీవితం ఎప్పటికైనా కష్టమే. సో దానికోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇద్దరం కలిసి ఉంటే ఆనందంగా ఉంటాం అన్న ఒక రీజన్తో కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాం. బా మరి అంటే లైఫ్ పార్ట్నర్ అంతేగా? అంతే. లైఫ్ పార్ట్నర్ బా ఇది వెరీ పాపులర్ వర్డ్ లైఫ్ పార్ట్నర్ అనేది. బాగుంది. లైఫ్ అంటే లైఫ్ అంటే జీవితం. జీవితం అంతే. జీవితంలో లో- దేవుడిచ్చిన దేహంతో బతికిన నాళ్ళు అంతేగా? అంతే. దేహంతో బతికిన నాళ్ళు లైఫ్ అనేది. సరే బాగుంది. అయితే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? పార్ట్నర్ సరిపోయింది, ఇంకా ఏమన్నా లక్ష్యం, ఇంకా ఏదైనా ఎయిమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అతనికి ఒక గోల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. ఆ గోల్స్ ని ఇద్దరం కలిసి ఉంటే ఇంకా త్వరగా సాధిస్తాము, మంచిగా సాధిస్తాము అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి 10 మందికి మంచి చేసేలా ఉండేలా కూడా చూస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ మాకుంది. అవును, మీరు మంచి చేయగలిగినంత రంగం మీకే ఉంది. మీరు ఏదైనా వైద్యులు ఉంటే రంగం చేస్తారు. ఇప్పుడు మాకంటూ ఒక సంపాదన వచ్చినప్పుడు 10 మందికి ఉపయోగపడేలాగా కూడా చేయొచ్చు దాన్ని. బాగుంది 10 మంది ఉపయోగించడానికి బాగుంది. ఇంకా అంటే ఇదైతే మేము అనుకుంటున్నది. ఇంకా కూడా మీకు కొన్ని కళలు ఉంటాయి కథలు అంతేనా? మీకు కళలు ఉంటాయి, కళలు నిజం చేసుకోవాలి అంతేనా? ఎటువంటి కళలు ఉంటాయి మీకు? ఇద్దరం కలిసి ఇది సాధించాలి అని ఉంటది కదా, అది సాధించి లోకానికి ఉపయోగపడే పనులు కూడా చేయాలని కూడా ఉంటది. సరే, ఇంకా నాదైతే తనతో పాటు కలిసి దేశమంతా తిరగాలని, లోకమంతా తిరగాలని చెప్పేసి ఉంటుంది. తిరిగి ప్రదేశాలు చూడొచ్చు కదా, కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చు, వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవచ్చు. చూస్తే ఏం చేస్తారు? అదొక మానసిక ఆనందం అంతే. ఈ జీవితానికి మనుషులకి కూడా కొన్ని ఆనందాలు ఉంటాయి కదా, అది కూడా ఒక ఆనందం, మానసిక ఆనందం. సరే ఇంకా అసలు పాయింట్ రాలే మీరు. ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి, తనతోటి పిల్లలు కానాలి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయాలి, ప్రయోజకుల్ని చేయాలి. సరే, ఇప్పుడు విశేషం, ఇంత పని చేద్దాం అనుకున్నారు కదా, ఇంకా ఇంకో పదం మామూలుగా వాడతారు. ఈ వయస్సులో కొంచెం ఎదిగితే, అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇటువంటి భావాలు, ఇటువంటి మధుర స్మృతులు మీకు ఉంటాయా? దాని రూపం మారిపోతుంది అంతేనా? జీవితంలో మనం అనుకున్నటువంటి టాస్క్స్ అంటే మనం ఏం చేస్తున్నామో దాంతో పోల్చినప్పటికీ ఎక్కువగా దాని గురించి ఆలోచన చేస్తాం. ఎట్లాగైతే బాల్యంలో ఇట్లా అడ్డంగా పాపడుగా ఉన్నప్పుడు అలవాట్లు మారిపోయి, బాల్యం దగ్గరకు వచ్చేటప్పుడు అలవాట్లు మారిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి కౌమార దశ వచ్చిందంటారంటే బిట్వీన్ 7 and 14 years ఏజ్, 7-14 సంవత్సరాల మధ్య అక్కడికి వచ్చేటప్పటికి ఆ చిన్న అలవాటు, ఆ కింద అలవాట్లు పోయినాయి. ఆ తర్వాత అప్పుడు మీకు క్లాస్మేట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్పుడు వాళ్ళతో డీలింగ్ వేరు. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వచ్చి చదువుకుంటున్నప్పుడు కాలేజ్ స్టడీస్లో వేరు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు మీ లుక్, మీ క్లాస్మేట్తో లుక్, మీరు సహకరించడం, ఆ దృష్టి వేరుగా ఉంటుంది. అంటే మనిషి ఈ విధంగా మారిపోయినట్టుగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత
చూసినప్పుడు అప్పుడు మీరు అప్పుడు ఎటువంటి కండిషన్స్లో ఉంటారో, పరిస్థితుల్లో ఉంటారో దాన్ని బట్టి కొంచెం దృష్టి మారిపోతుంది. అంతేనా? అవును. సరే, బాగుంది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఏదో మధుర స్మృతులు లేకపోతే తిరిగి వస్తే కల్చర్ తెలుస్తుంది, ఇవన్నీ బాగుంది. కల్చరు తెలిసి ఇవన్నీ తెలిసి మీరు ఏం చేస్తారు? తెలియటం అంటే ఏమిటి? మీకు మనసు ఉందే? మనసు ఉందే? ఉమ్. చెప్పండి, మనసు ఉందే? అవును. ఉంది. ఎట్లా ఉంటుంది? దాని రూపం ఏమిటి? ఒక కర్రలాగానో, కొండలాగానో, కుండలాగానో ఎట్లా మనసుకు ఉంటుంది? రూపం ఏం లేదు. హ? మనసుకు రూపం ఏమి ఉండదు కదా, ఏం రూపం ఉంటుంది? అదొక ఫీలింగ్ అంతే. క్లారిటీ కావాలమ్మా మనకు. ఒక ఫీలింగ్ అంతే. ఇట్స్ మనం ఫీలింగ్. మనం మనస్సుతో చాలా పని చేస్తున్నాం అవును. అన్నప్పుడు అది ఏమిటో మనకు తెలిస్తే క్లారిటీ అనమాట. స్పష్టంగా తెలిస్తే అప్పుడు మనం దాన్ని ఎట్లా వాడుకుంటాం అనేది ఎప్పుడు అంతే కదా. ఏదైనా సరే మీరు లైఫ్లో ఒక ఎయిమ్ ఉందన్నారు, జీవితంలో ఒక లక్ష్యం, అది ఏమిటో స్పష్టంగా తెలిస్తే దాని ప్రకారంగా మనం పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇది ఈ క్లారిటీ అనేటటువంటిది, స్పష్టత అనేటటువంటిది ఒక మంచి అంశం, జీవితంలో మంచి అంశం. అట్లాగే మనస్సు అంటే ఏమిటో సరిగ్గా తెలిస్తే అది మీరు దానికి రూపం ఎట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పలేము. అంటే అర్థం ఏమిటంటే స్థూలంగా కనిపించేదిలాగా చెప్పలేము, ఉమ్. అంతేనా? అంతే. స్థూలంగా బయట కనిపించేలాగా చెప్పలేము. చెప్పలేం. అవును. కానీ మనకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. తెలుస్తుంది. ఎటు తెలుస్తుంది? దాని రూపం ఎట్లా? స్థూలంగా కంటికి కనిపించేది తెలిసినట్టుగా కాకుండా కంటికి కనిపించకుండా కూడా తెలిసేది మనకుంది కదా, ఉమ్. అది మనకు కావాలి. అది ఇప్పుడు వాట్ డిక్టేట్స్, మనల్ని ఏది డిక్టేట్ చేస్తుంది అని ప్రశ్న వేసుకుంటే, దేహాన్ని మనస్సు డిక్టేట్ చేస్తుందా, మనస్సు దేహాన్ని డిక్టేట్ చేస్తుందా? మనస్సు దేహాన్ని అంతేనా? సరిగా చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. మనస్సు సో దేహాన్ని మనస్సు dictate దేహాన్ని చేస్తుంది. డిక్టేట్ చేస్తుంది. అంటే మనస్సు ఏమో సటిల్, సూక్ష్మం, అభౌతిక అంటారు, నాన్ ఫిజికల్. ఇదేమో ఫిజికల్. మనం ఈ దేహం అనేదేమో ఫిజికల్, మనస్సు ఏమో నాన్ ఫిజికల్. ఈ ఫిజికల్ బాడీని నాన్ ఫిజికల్ ఎంటిటీ మనం ఏం చేస్తుంది? డిక్టేట్ చేస్తుంది, నడిపిస్తుంది. అది ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిస్తుంది. అది అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, కూర్చున్నప్పుడు మనసు ఏ రూపంలో ఉంది? మనసుకి ఏం రూపం లేదు, ఉంది అంతే. అంతే కదా. బిగ్గరగా చెప్పాలి. మనసు ప్రశాంతంగా ప్రశాంతంగా నార్మల్ స్టేజ్ లో ఉంది. ప్రశాంతంగా ఉన్నది 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 సరే, ప్రశాంతంగా ఉన్నది సరే. ఇప్పుడు లేచి నడుస్తున్నాం అనుకో, నడిచేటప్పుడు మనసు ఎట్లా ఉంటుంది? అదే మన నడక మీద కాన్సన్ట్రేట్ చేసేట్టు, అంటే ధ్యాస నడక మీద ఉంటుంది. నడక మీద ఉంటుంది సరే, నడక మీద మనసు ధ్యాస ఉంటుందంటే ఆ మనస్సుకి ఆ సమయంలో మనసు యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? మనసుకి స్వరూపం ఏముండదు కదా. ఇప్పుడు ఇది నడుస్తుందంటే మనసు కూడా నడవాలి, అంతేనా? మనసు నడవాలి. అయితే కాళ్ళు నడిచినట్టుగా మనసు నడవదు, మనసుకి కాళ్ళు లేవు. అంటే ఇవన్నీ సటిల్ పాయింట్స్. మనం ఇగ్నోర్ చేసి తప్పించుకుని తిరగటానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి కొన్ని తెలుస్తున్నప్పుడు మరి మీరు అనుకున్నట్టుగా పెళ్లి చేసుకొని గెట్ గోయింగ్ ఎట్లా ఉండాలి అనేది అప్పుడు దానికి మంచి క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే తెలుసుకున్న తర్వాత ప్రవర్తించడం వేరు, తెలియకుండా ప్రవర్తించడం వేరు. ఆ లాజిక్ ఎప్పుడు ఉంటుంది కనుక ఆ దృష్టితో మనం ప్రశ్న వేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనస్సు కూడా నడుస్తూ ఉంటే అప్పుడు నడుస్తున్నటువంటి నడకను దాన్ని ఏం చేస్తుంది? అందిస్తుంది, కాళ్ళకు అందిస్తుంది. ఇప్పుడు మామూలుగా టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అది తన సిగ్నల్స్ ఇస్తుంది, మనస్సు సిగ్నల్స్ ఇస్తుంది. అయితే మనస్సు ఇచ్చిన సిగ్నల్స్ ఏ రూపంలో ఉంటుంది? మామూలుగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్,
లేకపోతే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, నెట్ సిగ్నల్స్, ఇవి మనకు బాగా తెలిసిన విశేషమే. ఇప్పుడు మనసు ఏ సిగ్నల్స్ ఇస్తుంది? మనస్సు సిగ్నల్స్ ఇస్తేనే కాళ్ళు నడుస్తాయా? మనసు సిగ్నల్స్ ఇవ్వకుండా కూడా కాళ్ళు నడుస్తాయా? మనసు సిగ్నల్స్ ఇస్తేనే కాళ్ళు కాళ్ళు నడుస్తాయి. నడుస్తాయి, అంతే కదా. ఆ, ఇప్పుడు మరి మనస్సు సిగ్నల్ ఇస్తే కాళ్ళు నడుస్తాయి, కాళ్ళు అయితే నడుస్తున్నాయి అది మనకు కనిపిస్తుంది. మనస్సు ఏ సిగ్నల్ ఇస్తుందో ఆ మనస్సు ఎవరిది? తనదే. తనది. తన మనస్సు సిగ్నల్స్ ఇస్తుంటే ఆ సిగ్నల్ మనం కూడా చూసి చూడాలి కదా. అది మనకు కనిపించదు. అది కనిపించడం అంటే కాళ్ళలా కనిపించదు, బట్ యూ కెన్ సెన్స్ ఇట్. సెన్స్ ఇట్. ఎట్లా సెన్స్ చేస్తున్నారు? ఎలా సెన్స్ చేస్తున్నాం అదే లోకల్ ఎట్లా ఉంటుందంటే అది మనం ఇగ్నోర్ చేసినట్టుగా ఉంటుంది. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, లోపల ఏదో జరిగిపోతుంది, మనం నడిచేస్తున్నాం. అది ఏదో జరుగుతుంది కానీ మనం నడిచేస్తున్నాం. మనకు కావాల్సింది నడవడమే కావాల్సింది, కానీ మనసు యొక్క సిగ్నల్స్ ఎట్లా ఉంటే మనకి ఏమన్నట్టుగా ఉంటుంది. మరి ఎప్పుడన్నా తేడా వస్తే ఆందోళన ఎవరికి వస్తుంది? కాళ్ళకి వస్తుందా, మనసులకు వస్తుంది? కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు కాళ్ళకే తెలుస్తుందా, మనసు తెలుస్తుంది? మనసుకి తెలుస్తుంది. మనసుకి ఏ విధంగా తెలుస్తుంది? నొప్పి ద్వారా. నొప్పి అంటే ఎట్లా? అదొక దానికంటూ ఒక రూపం లేదు. అట్లా కాదమ్మా, ఇప్పుడు దానికి ఒక రూపం ఉంది. రూపం అనే పదం ఎట్లా ఉంటుందంటే ఏదర్ ఫిజికల్ ఆర్ నాన్ ఫిజికల్. ఫిజికల్ అంటేనేమో బయట చూసి చెప్తున్నాం, నాన్ ఫిజికల్ అంటే సెన్స్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు ఎట్లా సెన్స్ చేస్తున్నాం అంటే కాళ్ళు నడుస్తుంటే కాళ్ళకి నొప్పులు వచ్చినాయంటే నొప్పి అనేటటువంటిది కాళ్ళతో పోల్చుకుంటే నర్వస్ వీక్నెస్ ఏదో అటువంటి మనం అర్థం చెప్పేస్తాం. కానీ అట్ ది స్టేజ్ ఆఫ్ మైండ్ అంటే మనసు దగ్గర చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందంటే తను తాను సెన్స్ చేసుకోవటంలో అనమాట. తను తాను సెన్స్ చేసుకోవటంలో తనకు అది కష్టంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే తను తాను ఎప్పుడు సెన్స్ చేసుకోవటం ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఆల్వేస్ క్లారిటీ, పీస్ఫుల్, స్టడీ. ఇది మంచి పాయింట్. ఒక్క మనసు మీద మీకు చెప్పుకున్నాం, ఇంకొక ఉపమానం చెప్పిన తర్వాత చెప్పుకున్నాం. మరి పుస్తకాలు చదువుతారు కదా, చదివినప్పుడు అర్థమైంది అంటారా? పుస్తకం చదివితే అర్థమైంది అంటారు కదా. అర్థమైంది అంటే ఏమైంది అంటే మనం ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచన చేయలేదు. ఆలోచన చేస్తే అప్పుడు ది ఇన్నర్ ఐ, మైండ్ ఈస్ ది ఇన్నర్ ఐ, ఇంటెలిజెన్స్ ఈస్ ఇన్నర్ ఐ, లోపలి నేను అనమాట. మనం బయట నేననే దీన్ని చూస్తున్నాం, ఇన్నర్ ఐని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు తేడా చూపుకుంటే దిస్ ఎక్స్టర్నల్ ఐ అంటే ఈ దేహం అనేది కొంతకాలానికి పోతుంది, చచ్చిపోతుంది, అంటే డ్యూ టు డెత్. బట్ ది ఇన్నర్ ఐ దాని డెడ్ ఎండ్ ఎట్లా ఉంటుందంటే చావదు. ఇది పుట్టిన తర్వాత పెరిగి ముసలివాళ్ళు అయిపోతారు, చచ్చిపోతారు, దాని గ్రాఫ్ అట్టపోతుంది. దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే ఇది గ్రోత్స్, ఎదుగుతుంది అనమాట. మీరు ఎట్లా చేస్తే ఎక్స్పర్టైజ్ అంటారు. ఒక దీనిలో పనిచేస్తున్నప్పుడు మ్యాన్ బికమ్స్ ఎక్స్పర్ట్ యాజ్ హీ గోస్, పోతున్న కొద్దీ నిపుణుడు అయిపోతాడు అనమాట. అట్లా దాని కోర్స్ అట్లా ఉంటుంది. అటువంటి కోర్సులో మీరు అర్థం చేసుకున్నామంటే లోపల ఏ రూపం మనకు తెలియకపోతే అర్థమైందని చెప్పినా లోపల కోర్సే, అర్థం కాలేదని చెప్పినా, అర్థమైంది కానీ చెప్పలేకపోతున్నానన్నా అది లోపల కోర్సే, బాగా క్లారిటీగా చెప్పగలుగుతున్నాడు కూడా లోపల కోర్సు. అర్థం కావటం వేరు, ఎక్స్ప్రెషన్ వేరు. ఇవన్నీ కూడా ది ఇన్నర్ ఐ ఇట్ ఈస్. ఆ ఇన్నర్ ఐ యొక్క స్వరూపం ఏమి, దాని మూలం ఏమి? ఎందుకంటే మనం బయట చాలా విషయాలు తిరుగుతున్నాం, చాలా విషయాల్లో లోపల నుంచి ఎక్స్ప్రెషన్స్ వేరే వేరే వచ్చినట్టుగా వస్తుంది. బయట కాళ్ళు నడుచుకున్నాం, చేతి ఆడించాం, ఇట్లా ఆడించాం, ఆ తర్వాత రక ఆడించాం, కళ్ళు ఆడిస్తాం, కళ్ళతో చూస్తున్నాం, చెవితో వింటున్నాం, ఇవన్నీ అవుతున్నాయి కదా. ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ లోపలది కూడా ఇట్ ఈస్ యాక్టివేటెడ్. అయితే అది యాక్టివేట్ కావటం అంటే ఏమవుతుంది అనే ఒక చిన్న విషయం మనకు తెలుసుకుంటే, అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకోటి ఏం చెప్పారు, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, ఇవన్నీ అన్నాం కదా. అప్పుడు మీ బేసిస్ ఎట్లా ఉంటుంది, కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, ఏ పర్స్పెక్టివ్ ఉంటుంది, అది మాకు తెలియాలి. ఏ దృష్టితో మీరు చేస్తారు తెలిస్తే అప్పుడు థింగ్స్ విల్ గో పొలైట్, చాలా బాగా పెడుతుంది అనమాట. ఆ దృష్టితో అడుగుతున్నాం. కనుక చదివింది అర్థమైందంటే ఎట్లాగో మీరు చెప్పగలిగినట్టు ఎట్లా ఉంటుంది చెప్పండి. అర్థమైందంటే
అర్థమైందంటే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అది అర్థమైనట్టు. బిగ్గరగా దాట్ అర్థమైంది అంటే దాని ఆచరణలో పెట్టినప్పుడు అర్థమైనట్టు. అది ఇంకోటి అవగాహన వేరు. ఆ. కాంప్రహెన్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్. ఉమ్. సో వన్ ఈజ్ కాంప్రహెన్షన్, అనదర్ ఈజ్ ఎక్స్ప్రెషన్. గ్రహింపు, వ్యక్తీకరణ. కనుక గ్రహింపు చెప్పలేకపోయినారు, ఎట్లా వ్యక్తం చేస్తామో అంటున్నారు. మళ్ళీ వ్యక్తం చేయటం లోపల బయటకు తీసుకురావటం, లోపల తీసుకుంటున్నాం ఎట్లాగో బయటకు వ్యక్తం చేస్తున్నాం అన్నప్పుడు రెండు పనులు జరుగుతున్నాయి లోపల. ఆ రెండు పనులు జరుగుతుంది కూడా మనం ఎట్లా చెప్తున్నాం, వేగ్గా ఉన్నాం, క్లారిటీ లేదన్నమాట. అది మనకు తప్పకుండా కావాలి. ఎందుకంటే ఇన్నర్ ఐ, అది నేను, ఇట్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ ఎంటిటీ. అర్థమవుతుంది, నేను అది. దీనికి చావు లేదు. దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఎదుగుతుంది. కనుక ఎదిగే దాని స్వరూపాన్ని స్పష్టంగా తెలియకుండా మనం వెళ్ళలేం. అర్థమవుతుందా? అందువల్ల దాన్ని మనకు ప్రమాణం కావాలి. మరి హిందూ ధర్మం అని చెప్పి ఒక మతం చెప్పడం అనే కాకుండా యూనివర్సల్ ట్రూత్ ఒకటి ఏమిటంటే, సృష్టి అనేది దాని బేస్ ఎటువంటే ఎగ్జిస్టెన్స్, ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉండటం. ఉండటం అనేటటువంటి దాన్ని చెప్పాలి అంటే కర్రలాగా చెప్పేది కాదు, కోతిలాగా చెప్పేది కాదు, ఫ్లీటింగ్ కాదు, చంచలం కాదు, మళ్ళా కోపం కాదు, తాపం కాదు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఇవేవీ కాదు. అవి లేకుండా నేను ఉండగలను. ఉండటం అనేది ఉంటుంది. అది కాకుండా ఇంకా విశేషంగా ఎట్లా ఉంటుందంటే, అది రూపం లేదు. సంస్కృతంలో నిరాకారం, నిరంజనం, సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం, అప్రమేయం, ఇంకా అవ్యక్తం, అవ్యవహార్యం, అవ్యయం. ఇట్లా దానికి పుట్టుక లేదు. అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఒక ఎలిమెంట్, సెన్స్ ఎలిమెంట్. అది మనకు ఆధారంగా ఉంటుంది. అంటే ఉండి మాట్లాడతాడా, ఉండకుండా మాట్లాడతాడా? ఉన్నవాడే మాట్లాడతాడు, అంతేనా? ఏం చేసినా తను ఉండి చేయటం, అంతే కదా. అవును. ఉండి చేస్తాడా, చేస్తూ ఉంటాడు, చేసిన తర్వాత ఉంటాడా? ఉండి చేస్తాడు. అంటే ఇప్పుడు ఆధారం. దీన్ని శాస్త్రంలో అన్వయ వ్యతిరేక న్యాయం అంటారు. అన్వయం అంటే ఉంటే చేస్తాడు, ఉండకపోతే చేయడు. ఈ చేయుట అనే దానికి ఆప్షన్స్ ఉన్నాయి. అవును కానీ చెప్పు, ఉండడానికి మాత్రం ఆప్షన్ లేదు. అర్థమవుతుంది? యు ఆర్ దట్ ఎలిమెంట్. చావులేదు. ది ఇన్నర్ ఐ నెవర్ డైస్. లోపలిది అది ఎప్పుడు కూడా చావదు. చావది ఎదుగుతుంది. దానికి మన సిద్ధాంతం ప్రకారంగా, సిద్ధాంతమైనా కూడా మనకే తెలిసిపోతుంది. వెనకాల చాలా 84 లక్షల జీవరాశులు గర్భాలని మన శాస్త్రం చెప్తుంది. వాటన్నింటిలో పుట్టి తర్వాత ఆ దేహాన్ని వదిలేసి తాను వచ్చాడు. అన్నిట్లో పుట్టి అది నేను అనుకుంటూ బతికాడు. నేను అనుకుంటూ బతికి దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పటికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆ నేను అనుకుంటూ వచ్చినప్పుడు అంటే నేను చచ్చిపోలే, అయిపోయింది. అట్లాగే ఇప్పుడు మనం వచ్చింది మానవ జన్మ. ఇంతకంటే పెద్ద జన్మ లేదు, ఇంకో గొప్ప జన్మ లేదు. దీనిలో ఎట్లా ఉంటుందంటే, దీనిలో జన్మ ఎట్లా లెక్క పెడతారంటే, ప్రతి ప్రవర్తనలో అంటే ప్రతి విషయంలో మనం కదిలేము అంటే అక్కడ తన లోపల నేను కాపాడుకుంటాడా, బయట నేను కాపాడుకుంటాడా? బయట నేను దర్శనం చేయకుండా బయట దాన్ని చేయకూడదు. అంత శుద్ధమైనటువంటి తన స్వరూపం, ఉనికి స్వరూపం. దాన్ని నిలుపుకుంటూ బయట ప్రవర్తిస్తాడా, నిలుపుకోకుండా బయట ప్రవర్తిస్తాడా? నిలుపుకుంటే బ్రతుకు, లైఫ్ అంటారు. దీన్ని జీవం అంటారు, ప్రాణధారణం అంటారు. అంటే సస్టైన్ సెల్ఫ్, ప్రాణధారణ. నిలుపుకోకపోతే జారిపడి. ఈ జారిపడినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జారిపడినాడో తనకు తన ప్రశాంతత భంగం అయిపోయింది, లేకుండా పోయింది. ఇది చావు. అయితే ఈ చావు ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ తను రికన్సైల్ అయ్యి అప్పుడు ఎప్పుడు చూసుకుంటాడో అప్పుడు తను పునరుజ్జీవం అవుతాడు.
అంటే ఈ చావు ఎట్లా ఉంటారంటే మనం గ్రహించడానికే తేడా వచ్చింది కానీ తన ఉనికికి తేడా లేదు. అర్థమవుతుందా? ఉనికి అంటే ఉండటం, తను ఉండటానికి తేడా లేదు. తను గుర్తించినా గుర్తించకపోయినా ఒకటే. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే టు మేక్ యూ నో వాట్ యు ఆర్. నేను అని గుర్తించేటప్పుడు లోపల అయ్యని గుర్తించి బయట, లోపల నేను గుర్తించి బయట దాన్ని దేహాన్ని గుర్తించి విషయాలు గుర్తిస్తాడా? లోపల గుర్తించకుండా బయట ఏం చేయలేం కదా. ఇంకోటి ఏదైనా బయట తేడా వస్తే మెంటల్ టెన్షన్ అంటారు. మెంటల్ టెన్షన్ని ఎవరు తీసేయాలి? తనే తీసేయాలి. అది దేంతో చేయాలి? మైండ్ మనసుని శుద్ధం చేయాలి. అంటే అప్పటికి ఏమవుతుందంటే మై మైండ్, నా మనస్సు, నా దేహం ఎట్లాగో నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి. అంటే అప్పుడు ఏమిటికి తెలివి కంటే నేను ఇంకా గొప్ప, మనస్సు కంటే ఇంకా గొప్ప. ఆ నేనెవరు అని ప్రశ్న వేస్తే నేను ఆ మనస్సుకి కానీ తెలివికి కానీ ఆ పొటెన్షియాలిటీ ఇచ్చేటటువంటి స్వరూపం. నేనే ఆ శుద్ధమైనటువంటి స్వరూపం అన్నమాట. శుద్ధమైన స్వరూపంగా ఉండి మనసును శుద్ధంగా మనసును శుద్ధంగా చేసుకుంటే మెంటల్ టెన్షన్ పోయింది. అట్లాగే తెలివి లేకుండా పని చేస్తాడు. లోపల ఎట్లా ఉంటుంది? తప్పు చేస్తాడు కదా మామూలు. టు ఎర్రీ ఈజ్ హ్యూమన్. చేస్తే తప్పు చేస్తాడు. తప్పు చేస్తే కొంతకాలానికి తనకే తెలుస్తుంది కదా తప్పు చేశాను తెలుసు. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే తప్పు చేసిన వాడు గొప్పవాడా, తప్పు చేశానని గుర్తించిన వాడు గొప్పవాడా? తప్పు చేశానని తెలిసినవాడు గొప్పవాడు. ఆ తర్వాత దాన్ని తెలిసిన తర్వాత ఆ తప్పుని సవరించుకోవాలనుకున్నవాడు గొప్పవాడా, తప్పు తెలిసినవాడు గొప్పవాడా? సమర్థించుకున్నవాడు ఏం కాదు. సవరించుకునేవాడు గొప్పవాడు. సవరించుకోవాలని అనుకుంటే అది హయ్యర్ స్టేజ్. తప్పు చేయటం వేరు, తప్పును గుర్తించడం వేరు, తర్వాత దాన్ని తప్పుని సవరించుకోవాలి, నెసెసిటీ. అంతేనా? అది విషయం. ఆ తర్వాత ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే చేతనవుతుంది, చేతక. ఆ తర్వాత చేత కాదని కాదు, చేతనవుతుంది అనుకొని చేయాలనుకుంటా. అంతేనా? అది ఇంకా హయ్యర్ స్టేజ్. ఇప్పుడు ఈ స్టేజెస్ అన్ని తనకు ఇదివరకే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తాయా? ఉన్నాయి, తనలో ఉన్నాయి. దే ఆర్ లేటెంట్ విత్ యూ. తనకు తెలియటంలే, లేటెంట్ విత్ యూ. అది ఎప్పుడైతే ఇట్లా చేసుకుని తను సవరించుకొని శుద్ధం అవుతాడో అప్పుడు ఆ విధంగా తాను ఎదుగుతాడు. తను ఇన్నర్ ఐగా, లోపల నేనుగా దర్శనంగా ఎదుగుతాడు. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మరి మొదట్లోనే మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారని ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు ఏవో చెప్పారు, కళలు ఉంటాయని, అవన్నీ ఉంటాయి, బయట చూసి రావాలి, ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని అంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ లైఫ్. ఎక్స్టర్నల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్నర్ లైఫ్. ఇన్నర్ లైఫ్ ఏమిటంటే సస్టైన్ చేయటం, తన శుద్ధ స్వరూపాన్ని సస్టైన్ అవుతుంది కదా, నిలుపుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇది మీకు లోపల స్వరూపం. అది చేస్తూ అవతల చేస్తాం. ఇది మనకు తెలియడం చేత కాకపోతే అమ్మా ఏం చదువుకున్నావు మనము? బీటెక్ చేసాను. బీటెక్. ఇప్పుడు బీటెక్లో ఏ సబ్జెక్టు? నాది ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్లో ఏదో ఫీల్డ్లో పనిచేస్తుంది. ఇప్పుడు చదువుకున్నది అని ఏం తెలిసిందో దాన్ని సస్టైన్ చేస్తూ బయట పనిచేస్తామా? అది మర్చిపోయావు, అది ఇంట్లో దాచిపెట్టేసి వచ్చి మనం పనిచేస్తామా? చెయ్యం. ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. నిద్రపోయినప్పుడు దేహానికి విశ్రాంతి ఇచ్చాము కానీ లోపలిది మనం వదిలిపెట్టలే. తీస్తే ఏమన్నా షెల్ఫ్లో పెట్టామా? పెట్టలేము. బాగా తెలుస్తుంది కదా. అది ఎట్లాగో అంటే ఒక బయట చదువుకొని ఆ తర్వాత దేహం విడిచిపోయేటప్పుడు చదువుకున్నవన్నీ మర్చిపోతాడు. ఇది కూడా ఒక విశేషమే. చదువుకునేటప్పుడు ఏం చేస్తారు మీరు? పాఠాలు చదువుకుంటూ పాస్ అయ్యి వెళ్ళిపోతుంటారు. పాస్ అవ్వటం అంటే అర్థం కాదు. పాస్ అవ్వటం దాటం అంటే ఏం చేసాము? పాఠాలను దాటి పాఠాలు చదివేటప్పుడు బుద్ధికి సేద్యం చేశాం. అంతేనా? బుద్ధికి సేద్యం అంటే కల్టివేట్ ఇంటెలిజెన్స్ అనమాట. బుద్ధికి సేద్యం చేసి తీసుకుపోతున్నాం, పాఠాలు మర్చిపోతాం. ఇప్పుడు మరి బీటెక్లో చదువుకున్నవన్నీ జ్ఞాపకం ఉంటాయా? పాఠాలన్నీ జ్ఞాపకం ఉండవు. బట్ అప్పుడు బుద్ధిని ఎట్లా సేద్యం చేశాము, తెలివిని ఎట్లా సేద్యం చేశాము. సేద్యం చేయటం అంటే తెలివినే గ్రహించటం. తెలివి తన స్వరూపం, ఇన్నర్ ఐ.
పాఠాలేమో బయటవి. అర్థం చేసుకోవటం చేత కాలేదంటే అర్థం చేసుకుంటా ఉంటే ఏమైందంటే అది చదువుకుంటూ నా బుద్ధిని ఎట్లా ఉంటుంది అంటే హౌ టు సస్టైన్ సెల్ఫ్. నన్ను నేను కంగారు పడకుండా ఉంటే ఏ పైన చేయగలుగుతాను. కంగారు పడితే కంగారు తెలిసిందా కన్ఫ్యూజ్ అయితే కాదు ఏం చేయలేడు. ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ మనకి లోకంలో బాగా తెలుస్తాయి. కానీ అది దేనివల్ల వస్తుంది అంటే ఇన్నర్ ఐ గురించి నీకు ప్యూరిటీ తెలియకపోతే వస్తుంది. తన ప్యూరిటీ ఇస్ ఎట్లా ఇన్ఫినిట్ నెవర్ డైస్, అమృత స్వరూపం అంటారు. దేహము పోతుంది, విషయాలు పోతాయి, అంతేనా? విషయాలు పోతుంటాయి, అన్నీ పోతుంటాయి. ప్రతి విషయంలో నేను యాక్టివేట్ చేసుకున్నాడు, నేను సేద్యం చేసుకున్నాడు, నేను తెచ్చుకున్నాడు, విషయాలు వదిలేసి. ఇది మనం బాగా ఇది సింపుల్ విషయమే, కానీ ఇట్లా ఇప్పుడు మనం అనుకోలేదు. విషయాలు పోతే నేనుంటాను అంటే ఇది ఇన్నర్ పొటెన్షియాలిటీ ఆఫ్ ది ఇన్నర్ ఐ. లోపల ఉన్న దాని యొక్క సత్తా చాలా గొప్పది. ఇది ముసలిది అయిపోతుంది కానీ అది ముసలిది కాదు. ఈవెన్ అట్ ది పాయింట్ ఆఫ్ డెత్ అనే పదం ఇంగ్లీష్లో చెప్తారు, చావు అనే పదం చెప్తారు. మామూలుగా దేహాన్ని విడవటం అంటారు, అంతే. దేహాన్ని విడిచి దాన్ని వెళ్ళిపోతాడు, తనకు చావు లేదు, దేహం ఉంటాడు. ది ఇన్నర్ ఐ నెవర్ డైస్, దాన్ని విడిచిపెట్టిపోతాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఇది తెలుసుకున్నప్పుడు ఇప్పుడు అసలు విషయానికి పెళ్లి చేసుకోవటంలో మీరు ఎన్నో చెప్పారు. అసలు విషయం ఏంటంటే పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి ఆ అనుభవాన్ని కూడా పొందాలనేది చాలా మంచి విషయమే చేయాల్సింది. అంటే మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని పుట్టుతున్నాం అంటే ఏం చేస్తున్నాం అంటే ఒక ఇన్నర్ ఐ అనేటటువంటి ఒక కాన్సెప్ట్కి ఒక ఫిజికల్ ఐ అనేటటువంటి రూపంలో తీసుకొని దాన్ని బయటకి ఇచ్చి అప్పుడు ఏం చేస్తాం, వాడికి ఇన్నర్ ఐ లోపల నేను సేద్యం చేసి ఎదుగట్టేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాం అనమాట. అది అదవుతుంది. పిల్లల్ని కంటే ఉంటే అర్థం అది. పిల్లల్ని కంటే ఉంటే ఏదో పాప పుట్టేసింది ఇట్లా చీచి ఆడించుకుంటూ చేసుకుంటూ మనకేదో తమాషా ఉంది, ఆ తర్వాత మన వాత్సల్యం కల్పించుకొని నా పిల్లవాడు అనుకొని వాడి పెద్ద అయిన తర్వాత వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మళ్ళీ ఏడ్చి జరుగుతుంది. లోకల్ అట్లా జరుగుతుంటాయి. ఇది కాదు. అదంతా ఎందుకు వస్తుంది అంటే అక్కడే చాలా విశేషం, గొప్ప విశేషం. అది మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోబోతే తెలుసుకోవాలి. ఏం తీసుకుంటారంటే మనకు తెలియకుండా కూడా యూత్ అని వచ్చేటప్పటికి వాడికి మీసాలు వచ్చేస్తాయి. ఆడపిల్లకేమో ఇంకొక సిమ్టమ్ వస్తుంది. దానిలో ఆడపిల్ల సిమ్టమ్ ఎట్లా ఉంటుందంటే తనలో తాను ఒదిగి ఉంటుంది. మా పిల్లవాడు ఎట్లాగైనా కొంచెం ప్రేరేపణతో ఉంటాడు, బయటికి ఉన్నట్టుగా ఉంటాడు, తాను వశం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. బాగుంది. అయితే ఇద్దరు యొక్క యూనియన్లో ఏమవుతుందంటే మరి ఒక సంస్కారం, ఇన్నర్ ఐ, దాన్ని సంస్కారం అని కూడా అంటారు. సంస్కారం అంటే తను తాను చేసుకోవటం, అంటే మేకింగ్ అప్. ఇప్పుడు మేకింగ్ అప్ పర్సనాలిటీ బిల్డింగ్ అంటే పర్సనాలిటీ అనేటటువంటిది అదే మీసం అట్లయిగా ఉంటుంది. పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ నాన్ ఫిజికల్, అంతేనా? పర్సనాలిటీ ఇట్స్ ఎ నాన్ ఫిజికల్. ఈ పదం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు లైఫ్ లాంగ్. నాన్ ఫిజికల్, ఫిజికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నాన్ ఫిజికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్. యూ కెన్ గ్రో నాన్ ఫిజికల్లీ. ఫిజికల్గా గ్రో కావటం ఎట్లా ఉంటుందంటే యూత్ వచ్చేసిన తర్వాత ఇక అయిపోయింది, ఇంకా కణములు పెరగవు. నాన్ ఫిజికల్ అయినా ఇది సపోర్ట్ చేస్తుంది, అంతవరకే. కానీ ఇది ఎదగదు. ఇది సపోర్ట్ చేస్తూ కొంతకాలం ఇద్దరు నా చేత కాదంటుంది. ఇప్పుడు ఈ దేహం ముసలిది, మీలాగా తిరగలేదు, పరిగెత్తలేదు. కానీ నాన్ ఫిజికల్ దీన్ని ఎంతవరకు కావాలంత వాడుకుంటుంది, దాన్ని తాను పెట్టుకుంటుంది, వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే దాని లాజిక్ వేరు, దీని లాజిక్ వేరు. అర్థమవుతుందా? ఇది మనకు తప్పకుండా తెలియాలి. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే మరి ఆ పురుషుని యొక్క గర్భంలోకి ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ సంస్కార స్వరూపం చేరుతుంది. అవునా? అది చేరిన తర్వాత వాళ్ళ దగ్గర 3 నెలలు ఉంటుంది. ఉండి దాంతో సింథసైజ్ కావటానికి ప్రయత్నం చేస్తుంది. ఈస్ నాన్ ఫిజికల్, అక్కడ ఫిజికల్ సెల్ అనమాట.
ఫిజికల్ సెల్ సింథసిస్ కావటానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా సింథసైజ్ అవుతుందంటే మనం ఇట్లా పలికించి నా స్వరూపం ఇది, నాకు నీవు కోఆపరేట్ చేయాలి, నాకు ఎట్లా కావాలో నువ్వు అట్లా ప్రవర్తించాలి అని దాన్ని కణముల శబ్దానికి కణ శబ్దే కణని మీలని అని అర్థం. మనకు సంస్కృతంలో చెప్తారు. సంస్కృతంలో కణములు అంటారు, తెలుగులో సెల్స్ అంటారు. పలికించి సమన్వయం చేసుకోవడానికి, అంటే సింథసైజ్ చేసుకోవడానికి, తర్వాత యాక్టివిటీస్ని సింక్రనైజ్ చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది. అది లోపల జరుగుతుంది, మనకు తెలియదు. పురుషుడికి లోపల చేసేవాడు సంస్కార పురుషుడు ఒకడు వచ్చాడని, అది నాన్ ఫిజికల్ ఇన్నర్ అయ్యి కనుక తెలియదు కనుక అయినా లోపల వచ్చేసాడు. వాడు వచ్చేసిన తర్వాత 3 నెలలు ఎక్కడ ఉన్న తర్వాత వాడు బయటికి వెళ్ళిపోవాలి. ఆ బయటికి వెళ్ళిపోవాలి కనుక హీ సీక్స్ ఒక లేడీస్ మూవ్ అని, అక్కడ దాన్ని వదిలేయాలి. అది వాడు మన ఇనిషియేట్ చేస్తాడనమాట, వెళ్ళాలి. దాన్ని మనము ఎట్లా తీసుకోవాలంటే ఇందా చెప్పినట్టుగా లోపల ఉన్న ప్యూరిటీని సస్టైన్ చేయట్టుగా తీసినట్టుగా తీసుకోవాలి, అంతేగాని చెదరగొట్టేట్టుగా కాదు. అక్కడ 3 అంశములు ఉన్నాయి. ఒకటేమో ఆ పిల్లవాడు, ఆ లోపల ఉన్న శిశువు ఎట్లా ఉందో, వీడు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, వాడు రేపు ఎట్లా మళ్ళీ బయటకు ఎట్లా వస్తాడు, అంతేనా? పురుషుల గర్భం నుంచి తల్లి గర్భంలోకి వస్తాడు, తల్లి గర్భం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. వాడు ఎట్లా ఉండాలి, వాడి ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అని, అది ముందు మనం వాడి ఫ్యూచర్ని మనం ప్లాన్ చేస్తున్నాం అన్నటువంటి రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. దానిలో ఒకటే విషయం చెప్తాం. లోపల సంస్కారం ఇన్నర్ అయ్యి ఎప్పుడైతే మరణం లేదు, ప్యూర్ ప్రశాంతమైనటువంటి స్వరూపం, ఆ ప్రశాంతమైనటువంటి స్వరూపంగా వాడిని ఎడ్యుకేట్ చేసి బయటకు తీసుకురావాల్సిన మనము ఆ కోర్సులో, అంటే ఏమిటి, ఇద్దరు కలుసుకున్న దీనిలో దాన్ని ఇంటర్ కోర్స్ అంటారు. ఆ ఇంటర్ కోర్స్ సమయంలో ఇచ్చేటప్పుడు మనకు యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ ఉందనుకోండి, అప్పుడు వాడు చచ్చిపోతాడు. హీఈస్ హర్ట్. అర్థమవుతుందా? పెళ్లి చేసుకుంటే యూఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. దానికి ఏం చెప్తారంటే, ఎట్లా రేపు పుట్టిన తర్వాత పిల్లను పుట్టేటప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు భూమికి ఎట్లా ఇస్తుంది? ఎక్సైట్మెంట్ లెవెల్. అట్లా ఎక్సైట్మెంట్ లేకుండా ఎట్లా ఇస్తుందో ఈ మగవాడు ఆడపిల్ల గర్భంలోకి అట్లా ఎక్సైట్మెంట్ లేకుండా ఇవ్వాలి. ఇది మనకు లోకంలో చాలా కష్టంగా ఉంటుంది. అది ఎట్టా వీలవుతుంది అనేస్తాడు గబుక్. అది ఎట్టా వీలవుతుంది కాదు, అది చేయడం కోసమే మనం వచ్చాం. అది లైఫ్ అంటే ప్రాణధారణం. అంటే ఆ ఇన్నర్ ఐని ఎంత ప్యూర్గా ఉందో, ఎంత శుద్ధమైందో ఉందో, ఎంత స్పష్టంగా ఉందో, ఆ స్పష్టతను తాను గుర్తించి తెలుసుకుని ఏదో సమయానికి లేకుండా తర్వాత ఏమైనా చేయటం కాదు, అంతేనా? ఏదైనా కూడా ఇన్స్టెంట్లీ చేయాలి. తర్వాత మనకు తెలిసినప్పుడు పొరపాటు చేసి అయ్యో అనుకుంటే ఏం లాభం లేదు కదా, ఇంకోటి పర్వాలేదు. కానీ ఇప్పుడు we play with the life of that boy, that child who comes out. కనుక వాడిని మనం దెబ్బకు కొట్టకూడదు. కొట్టకుండా ఏం చేయాలి? మనం స్పష్టంగా ప్రవర్తించాలి. ఎక్సైట్మెంట్ లేక ఇప్పుడు లోకం ఏముంటుందంటే ఈ ఎక్సైట్మెంట్ లేదంటుంది. ఎందుకు లేదంటే ది ఎంటిటీ ఈజ్ ప్యూర్, ఇన్నర్ ఐస్ ఈజ్ ప్యూర్. శుద్ధమైన దానికి అశుద్ధమైనది ఉంటుందా? ఉంటుంది. స్పష్టమైన దానికి, అంటే క్లారిఫైడ్ ఎగ్జిస్టెన్స్కి మరి ఇల్ క్లారిటీ అని ఉండదు, క్లారిటీ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అది కూడా ఉండదు. అర్థమవుతుంది? ఇది ఇట్స్ నాట్ సింపుల్ థియరీ, ఇట్ ఈస్ ప్రాక్టికల్ థియరీ. ఒకవేళ ప్రాక్టికల్గా మనకు ఎందుకు తెలియకుండా ప్రవర్తిస్తారంటే ఇట్లా అని తెలియదు వాళ్ళకు, తెలియదు చేస్తారు. తెలిసినప్పుడు ఏమవుతుంది? యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్ చేయాలంటే ముందు మీకు ఆ ఎక్సైట్మెంట్ కాకూడదు. ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఈజ్ నాట్ మన తన ఇన్నర్ ఐకి స్వరూపం కాదు, లోపలి నేనుకు అది స్వరూపం కాదు.
లోపల అయిన ఇప్పుడు ఎట్లాగైతే మనం కాళ్ళు నడిపించాలంటే అప్పుడు ఎక్సైట్మెంట్ లేదు. అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పరిగెత్తాలంటే అది వస్తుంది, అన్ని విధాలు వస్తుంది. ఎవరన్నా తిట్టాలంటే బాగా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. పలకరించి మాట్లాడాలంటే, మర్యాదగా మాట్లాడాలంటే అది రాదు. అంటే ఇప్పుడు కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? తన దగ్గర. క్రిస్టల్ క్లియర్. అంటే మనకు చేతవది, కానీ ఎక్కడ చేత కాకుండా అయిపోతుందంటే విలువ తెలియకపోతే చేత కాకుండా. కనుక ఇప్పుడు దీని యొక్క విలువ ఏమిటంటే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోదలుచుకున్నారు, పెళ్లి చేసుకోక మునిపే తెలియాలి. తెలిస్తే అప్పుడు మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం రాకుండానే చూసుకోవాలి. వచ్చిన తర్వాత దానికి ఎంత చికిత్స ఏం లాభం లేదు, అయిపోయిన తర్వాత ఏం లాభం లేదు. మీ గబుక్క మీరు చేసేసారు, ఆ తర్వాత బయట నుంచి వచ్చినట్టు ఇష్యూ అవుట్ ఆ చైల్డ్ ఉంటారు చూసారు, హీ హ్యాస్ టు సఫర్ లైఫ్ లాంగ్. అంతవుతుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీనికి తెలుగు మనం పెళ్ళి అంటాం, సంస్కృతంలో కళ్యాణం అంటారు. పేరు విన్నారా? పదం విన్నారా? కళ్యాణం అనే పదం విన్నారా? కళ్యాణం అంటే కళ్యమనతీతి కళ్యాణం అని డిఫైన్డ్. ఎవరి సంస్కృత వర్డ్ ఇస్ డిఫైన్డ్. కళ్యమనతీతి కళ్యాణం. కళ్యం అంటే ఏంటంటే సింక్రనైజ్ కావటం. ఇప్పుడు ఎంతమంది సింక్రనైజ్ కావాలంటే ఆ వచ్చే జీవుడి యొక్క యాక్టివిటీ, మగవాణి యొక్క యాక్టివిటీ, ఆడపిల్ల యొక్క యాక్టివిటీ, ఈ మూడు యాక్టివిటీస్, మూడు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అనుకో, విత్ దేర్ ఓన్ టెంపర్మెంట్, ప్రవర్తిస్తూ ఉంది అనుకోండి, అప్పుడు వాటిని సింక్రనైజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ముగ్గురికి కావాల్సింది ఒకటే. ఇట్లా ఉంది, ఏ స్టేజ్లో ఏ ప్రయత్నం చేసినప్పుడు కూడా తన ప్రశాంతత నుంచి భంగం కాకూడదు అనేటటువంటిది పురుషుడికి ఉండకూడదు, స్త్రీకి ఉండకూడదు, ఆ తర్వాత లోపల వస్తున్నటువంటి ఆ శిశువు కూడా ఉండకూడదు. వాడు రేకెత్తించి పరిగెత్తించకూడదు. చేస్తే అవుతుంది, వాళ్ళకి అమ్మా నాన్నకి లోపల ఉన్నప్పుడే మోసం చేసిన వాడు అవుతాడు. అంతేనా? అమ్మా నాన్న మోసం చేసిన వాడు అవుతాడు. అట్లా కాకుండా గుర్తించకుండా ఆ అమ్మా నాన్న కాబోయే అమ్మా నాన్న వాళ్ళిద్దరూ చేసుకున్నారు అనుకోండి, తన పుట్టబోయే బిడ్డకి పుట్టవునిపే అట్ ది ఇనీషియల్ స్టేజ్ ఇట్సెల్ఫ్ వాళ్ళని మోసం చేసిన వాళ్ళు అవుతారు. అంత తప్పు. ఏమిటా మోసం అంటే ప్రశాంతతకి భంగపాటు అంటే డిస్టర్బెన్స్. ప్రశాంతత డిస్టర్బెన్స్కి దే ఆర్ క్వైట్ అగేన్స్ట్, దే ఆర్ ఆపోజిట్. మనం ఒక ఆపోజిట్ ఎంటిటీని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, ఒక ఎనిమిని ఎంటర్టైన్ చేసినట్టుగా. అది మనం చేయకుండా ఉంటాం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని చదువుకున్నాం, దీని వెనక తెలివి ఎట్లా ఉంటుంది తెలియదు. క్లాస్లో 90 మంది ఉంటారు, కొన్ని క్లాసెస్లో 90 మంది ఉంటారు. 90 మందికి పాఠం ఒకటే మాస్టారు ఒకేసారి చెప్తాడు, అంతేనా? అందరూ ఒకేసారి వింటారు. కానీ వాడు పరీక్ష రాసినప్పుడు 90 మందికి 90 విధాలుగా మార్కులు వస్తాయి. అది ఎవరు తప్పది? క్లాస్ రూమ్ తప్పు కాదు, టీచర్ తప్పు కాదు, టీచింగ్ తప్పు కాదు, ఒకటే జరిగేది. కాలేజీ యొక్క తప్పు కాదు, మరి పిల్లల్ని కాలేజీ పంపించినట్టు తప్పు కాదు. ఎక్కడ తప్పు ఉంది? దాన్ని తాను ఎట తీసుకుంటాడో అక్కడ తప్పు. దాన్ని ఎట తీసుకుంటున్నాడంటే కన్ఫ్యూజ్డ్ స్టేజ్, అంటే ఆటకాయతనంగా. అర్థమవుతుంది కదా? అటువంటి తేడా ఉన్నందువల్ల అది వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, తను ఎట గుర్తించుకుంటున్నాడు? ఆటకాయతనంగా, ప్లేఫుల్, లేకపోతే కన్ఫ్యూజ్డ్, లేకపోతే ఇష్టం ఉండి ఇష్టం లేకుండా తమాషా చేసి జోక్గా. అంటే తన స్వరూపాన్ని ఆ విధంగా పాడు చేసుకుంటే రాదు. అది లోకంలోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన ఇన్నర్ ఐ యొక్క ఎట్లా ఉందో దాని ప్రకారంగానే ఎక్స్టర్నల్ ఐని మనం నడిపించుకుంటూ ఉంటాం. మనం ఎట్లా అనుకుంటామో మన పనులు అట్టే చేస్తాం, బయట పనులు అట్టే చేస్తామో అట్లాగే ఎట్లా అనుకుంటామో దేహాన్ని కూడా అట్టే నడిపిస్తాం. తర్వాత మనం ఎట్లాగైతే ప్యూరిటీ ఆఫ్ అనేది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈజ్ యూనివర్స్. యూనివర్స్ అంటే యూనివర్స్, సింగిల్ వర్స్.
అదవుతుందమ్మా. యూ కెన్ ఎవాల్యుయేట్. యా. విలువ తెలుస్తుందా? యూనివర్స్ సింగిల్ వర్స్ కనుక మనం వీఆర్ డిక్టేటెడ్ బై సింగిల్ వర్స్. మరి బాగా తెలుసుకుంటే లోకం ఎట్లా ఉంటుందో ఒక చోట ఆఫీస్కి పోయినాం వాళ్ళది ఒక పద్ధతిగా ఉంది. వీఆర్ డిక్టేటెడ్ బై దట్. మనం వీ కన్ఫైన్ టు ఇట్. దాన్ని మనం దానిలోనే ఉండి అక్కడ ఏం పని చేయాలో చేస్తాం, వచ్చేస్తాం, వాళ్ళు జీతం ఇస్తే చేసుకుంటాం. అట్లా కాకుండా ప్రొటెస్ట్ చేస్తే అది అవుట్ ఆఫ్ ది వే. ఎట్లాగో ఇది అట్లాగే వీఆర్ ఇన్ ది యూనివర్స్ సింగిల్ వర్స్. ఆ యూనివర్స్ని ఇంగ్లీష్ అంటే యూనివర్స్ అంటారు, దీనిలో సృష్టి అంటారు. సృష్టి అంటే మనకు ఇచ్చిన దాని గొప్పతనం ఏమిటంటే కాంప్రహెన్షన్, ఎక్స్ప్రెషన్, రెండు అంశాలు, గ్రహింపు, వ్యక్తీకరణ. ఇప్పుడు ఈ విలువ తన ప్యూరిటీ, ఇన్నర్ యొక్క ప్యూరిటీని గ్రహించటం ఒక అంశము, దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం. ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి? వేర్ ఎవర్ యూ యాక్ట్. దగ్గర చెప్పిన మనస్సు కాడు నడుస్తుంటే మనసు ఎట్లా ఉంటుందంటే, మనస్సు స్థిరంగా ఉంటే కాళ్ళు స్థిరంగా అది నడుస్తాయి, ఇట్ కెన్ రన్. కానీ మనసు ఏమంటాం? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. బీ స్టడీ. రన్నింగ్ రేస్లో బీ స్టడీ అంటే ఆగిపోవాలనే పరిగెత్తాలి. కానీ బీ స్టడీ అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు నాట్ విత్ ఫిజికల్ బాడీ బట్ విత్ ది మైండ్. అంటే మైండ్ స్థిరంగా ఉంటే పరిగెత్తడం వేరు, అస్థిరంగా ఉంటే పరిగెత్తడం వేరు. మనకు తెలియాలి. దాన్ని మనం స్పష్టంగా ఇన్నర్ ఐ, లోపలి నేను ఎట్లా ఉండాలి? లోపల నేను ఎప్పుడు తను గ్రహించుకొని నేను ఎప్పుడు స్థిరము అని తను తాను గ్రహించుకుంటూ పొటెన్షియలైజ్ సెల్ఫ్ పొటెన్షియలైజింగ్ అంటారు. తను తాను గుర్తించుకుంటూ తాను మళ్ళీ స్థిరంగా ఎక్స్ప్రెస్ చేయడం. బీ స్టడీ టు ఎక్స్ప్రెస్. ఈ మాట విన్నారు లోకంలో. బీ స్టడీ, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇది అన్ని చోట్ల పనిచేస్తుంది. చోట్ల కూడా అమ్మ నాన్న దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ మనం చేసేటప్పుడు లెట్ us బి పయస్. ఐఎమ్ పయస్ నాట్ బై ఎక్స్టర్నల్. అత్తాని కానీ మామని కానీ అమ్మాని కానీ నాన్నని కానీ పయస్ కాకుండా నేను ఐఎమ్ ఆల్వేస్ స్టడీ. అవతలది కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. అవతల ఏం జరిగినా కూడా షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. నేను ఎప్పుడు బాగుంటాను. ఒకడు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఐఎమ్ లాస్ట్. అది పెద్ద హ్యాబక్, పెద్ద నష్టం. కనుక తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకున్నవాడు అవతల దాన్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తాడు. ఇట్లయితే ఏ స్టడీ మ్యాన్, అతను ఏం పని చేసినా కూడా స్టడీగా ఉంటుంది. రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ స్టడీ, నో ప్రాబ్లం. ఏ కన్ఫ్యూజ్డ్ మ్యాన్, హీస్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. తను కన్ఫ్యూజ్ అవుతాడు, బయట కన్ఫ్యూజ్ చేస్తాడు, అప్పుడు చేతులు వణుకుతుంటాయి, పని సరిగా రాదు, రిజల్ట్ అట్లాగే ఉంటుంది. దాన్ని ఎవరు హూ ఇస్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్? తనే అనుభవించాలి. అన్ని కారణం ఎట్లా ఉంది? తన లోపల స్వరూపాన్ని గుర్తించాలి. తను ఎట్లా గుర్తించాలి? ఐఎమ్ ప్యూర్, నేను శుద్ధమైనటువంటిది, నేను మరణం లేనటువంటిది, నాకు మరణం లేదు, దేహం పోయినా నేను ఉంటాను, ఇంకా నాకు భౌతికమైన రూపం కాదు. అది ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కూడా సెన్సిబిలిటీ రూపం. దాని సెన్సిబిలిటీకి మేము గొప్ప చెప్తామంటే ఆకలిస్తుంది అని వీడ తెలిసింది. అది సెన్సింగే. కానీ మీరు ఇక్కడ వీళ్ళేమో ఫీలింగ్ అంటారు. ఫీలింగ్ అంటే హూ ఇస్ ది ఫీలర్ అని అన్నమాట అర్థం కాదు. ఇట్స్ ఎ ఫీలింగ్ అన్నప్పుడు హూ ఇస్ ది ఫీలర్ అన్నప్పుడు అది ఎడ తెలుస్తుంది? మనకు కడుపు తెరిచి చూస్తే కనిపించలే, మనకు లోపల తెలుస్తుంది. అంటే ఐఎమ్ సెన్సింగ్. ఆ సెన్సింగ్లో తేడా ఎట్లా ఉంటుంది? ఐ సెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆకలి వేస్తే ఓర్చుకునే వాళ్ళు ఉంటారు, తొందరపడే వాళ్ళు ఉంటారు, అట్లా అనేక విధాలుగా ఉంటారు వాళ్ళు. అట్లాగే కడుపు నిండి తెలుస్తుంది. మళ్ళీ పొట్ట చూస్తుండే ఎండోస్కోపీ పెట్టి చూసారా? చూడలేదు. ఫీలర్ గేజ్ ఏమైనా పెట్టి చూసారా? చూడలేదు. అది దర్శనం. అంటే నాన్ ఫిజికల్ గ్రాస్పింగ్, దేహంతో నాన్ ఫిజికల్ గ్రాస్పింగ్ ఎట్లాగో అట్లాగే బయట ఏం చేస్తున్నప్పుడు కూడా నాన్ ఫిజికల్ గ్రాస్పింగ్. మన స్వరూపమే అది, అవర్ లైఫ్ అని తెలుసుకున్నప్పుడు మనకు మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
పెళ్లి చేసుకున్న తర్వాత మిగతావన్నీ ఏం చేస్తారు? ఆడపిల్ల చేసింది తనకే ఉంటుంది, మగపిల్లవాడు చేసింది తనకే ఉంటుంది. కానీ అక్కడ ఆ ఇంటర్ కోర్స్ సమయంలో వాడికి ఒక పిల్లవాడిని ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చేసినటువంటి దానిలో ఇద్దరు భాగస్వాములు అవుతారు. భాగస్వాములయ్యి అతని లైఫ్ని డిక్టేట్ చేస్తారు. ఇది ఎంత తప్పంటే మన పిల్లవాడికే రేపు నా పిల్లవాడు అంటారు. తన పిల్లవాడిని ఇక్కడే పాడు చేసినట్టు అవుతుంది ఒకటి. అట్లాగే సమాజాన్ని పాడు చేసినట్లు, ఒక ధర్మాన్ని కూడా పాడు చేసినట్టు. ధర్మం ఎప్పుడంటే ధారణ అనేది ఎట్లా ఉంటుందంటే ఇంకో విశేషం, ప్రశాంతతను ధారణ చేసినంత గొప్పగా లోకల్ని చేయలేం. టెన్షన్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది, వర్క్ ప్రెషర్ తీసుకోలేం. ప్రశాంతతను ఎప్పుడు సస్టైన్ చేయగలం. ఆ తర్వాత మనకు సృష్టి మనకు ఇచ్చేటటువంటి విశేషం బోధ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇందాక ఆశీర్వాదం అన్నారు, ఇది ఆశీర్వాదం. అది ఎట్లా ఇస్తుందంటే యు ఆర్ ఆల్రెడీ దట్, అంత ప్రశాంత స్వరూపం అని గుర్తించినప్పుడు ఆ ప్రశాంతత, ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా సులభం. దాని విలువ తెలిస్తే చాలా సులభం. మీరు మాంసం తింటారా? తింటారా? అక్కడ మాట చెప్తే వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మాంసం అంటే మీరు కోడి మాంసం అయితే తింటారు, లేకపోతే చేప తింటారు, కదా. కోడి మాంసం కోడి యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తుంది. అదే ఆ కణములు, ఆ సెల్స్ కోడి యాక్టివిటీస్ చేస్తుంది. చేప మాంసం అంటే చేప కణములు చేప యాక్టివిటీకి చేస్తుంది. ఈ కణములు హ్యూమన్ యాక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతేనా? మరి హ్యూమన్ యాక్టివిటీ సపోర్ట్ చేసేటటువంటి దీనిలోకి కోడి యాక్టివిటీని చెప్పి తీసుకొచ్చి ఆ కణములు దీనిలో చేరిస్తే అప్పుడు అది ఏమవుతుంది? అడల్టరేషన్ పొందుకోదు. అప్పుడు కోడిని చంపితే కోడి ఇంకో మంచి జన్మెత్తుతుంది. కానీ అడల్టరేట్ చేసుకుంటే తన యాక్టివిటీ అడల్టరేషన్ అయింది. హీస్ అట్ లాస్. హింస తనకు జరుగుతుంది, జీవహింస అంటారు. ఇక్కడ జీవుడు హింసింపడతాడు. దేహం దేనికి ఏమంటారు? తింటే బలం వస్తుంది, అక్కర్లేదు. అటు బలం రావాల్సినవి నాన్ వెజిటేరియన్తో కాకుండా వెజిటేరియన్ చాలా ఉన్నాయి. కనుక దేహమే హింసింపటం కాకుండా లోపల జీవుడు ఇన్నరాయి ఆ ప్యూరిటీ చెడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ కణములు అన్నప్పుడు ఎట్లా అయితే సమన్వయం ఉన్నాయో, ఆ సంస్కారానికి సమన్వయం ఉన్నాయో, ఆ సంస్కారంతో పాటుగా లోపలికి మనకు వస్తాయి. పొందుకో. దాన్ని ఏమంటారు? ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ ఎట్లా టాలీ కావటం అంటే ఒక పదం ఉంది, కంప్యూటర్ లాంగ్వేజ్. ఇద్దరికి పొందుకో. అందువల్ల తినకూడదు. అదే శాకాహారం అంటారు. అది దానిలో కేవలం విటమిన్స్గా ఉంటుంది. అది వస్తుంది, మనకు వస్తుంది. శక్తి అనేది అంటారు, అంటే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎటువంటి సామర్థ్యం ఇస్తుందంటే ప్యూరిటీ, అన్అల్టరేటెడ్ ఇస్తుంది అన్నమాట. అది మనకు వస్తుంది. దాన్ని మనకు దేహం వాడుకోవటానికి ఎంతైనా చేస్తుంది. ఒక సిపాయికి మనకు సరిపోతుంది. ఇంకొక కాయక కష్టం చేసేవాడు ఉంటాడు, లేబర్, వాడికి పని సరిపోతుంది. మెంటల్ పని చేసేవాడు, వాడికి పని చేస్తుంది. ఎట్ట తినాలి, ఎంతెంత తినాలో తన పని ఎంత చేయిస్తాడు దేహంతో, అట్లా పెట్టడం అనేటటువంటిది లోపల ఇన్నర్ ఐ యొక్క రెస్పాన్సిబిలిటీ. దీనిలో ఏ పెట్టేసినా పోతుంది. అది ఎట్లా చూపిస్తుంది? జీర్ణం అయితే అవుతుంది, కాకపోతే కాదు, ఏడిపిస్తుంది, రోగం వస్తుంది, పరిగెత్తామని. అదే అట్లా కాకుండా అందువల్ల తినకూడదు, మాంసం తినకూడదు. తినకుండా మనం ఎట్లా మనం శుద్ధం చేసుకొని అప్పుడు ఎంత స్పష్టంగా ఉండాలంటే ఆ పిల్లవాడికి అది కోర్స్ ఎట్లా ఉందంటే స్త్రీ యొక్క దేహంలోనే
వాడు దేహాన్ని పెంచుకుంటాడు. కనుక అది పురుషుడి దగ్గర నుంచే రావాలి. ఇది సృష్టిలో ఒక ఇచ్చిన క్రమం. దానివల్ల మనకు మంచి లెసన్స్ బాగా ఉంటాయి, ఇంకా చాలా ఉంటుంది తెలుసుకోవడానికి. ఆ లెసన్స్ తీసుకోవాలంటే చేయవలసింది ఆ డిసిప్లిన్తో వెళితే మనకు లెసన్స్ వస్తుంది. డిసిప్లిన్డ్గా పని చేసుకుంటూ పోతుంటే మనకు ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఇండిసిప్లిన్డ్గా పనిచేసినప్పుడు ఎప్పుడు ఎక్స్పర్టైజ్ రాదు. సో వీ షుడ్ బి డిసిప్లిన్. ఎట్లా ఉంటుంటే సృష్టి ఇచ్చినటువంటి డిసిప్లిన్ని మనం వాడుకుంటే, మన దానిలో ఉంటే అప్పుడు మనం బాగుంటుంది. ఎక్కువగా మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారని చేసినప్పుడు మీరు ఇండివిజువల్ ఎవరైనా సరే మీ వల్ల ఒక శిశువు ఇష్యూ బయటకు వచ్చినప్పుడు వాడు స్పష్టంగా ఉంటారు. వాడిని డిస్టర్బ్ చేయకూడదు. వాడి ముందు ఇక్కడ డిస్టర్బ్ అయిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఎట్లా డిస్టర్బ్ అయినాడో అట్టగా బయటకు వస్తాడు. ఆ తర్వాత మా పిల్లవాడు అట్టున్నాడు ఇట్టున్నాడు చెప్తే వినడు అని అటువంటి ఎన్ని చెప్పినా ఏం లాభం లేదు. అర్థమైంది కదా? కనుక పెళ్ళి యొక్క లక్ష్యం ఏమిటి అంటే సూటిగా సృష్టిలో జీవుడికి మళ్ళీ ఎదగటానికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం మీరు చేస్తారు. అక్కడ సెక్సువల్ ప్యాషన్ అనేది ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు తెలియదు, బ్రాహ్మణులలో పెళ్లి చేసేటప్పుడు పెళ్ళి ఆ కార్యక్రమంలో కూడా ఈ క్రమాన్ని వాళ్ళు అభ్యాసం చేయిస్తారు. ఊరినే తాళి కట్టడం కాదు, మనకేం తెలియదు అటువంటివి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఎక్స్ప్రెషన్ ఎట్లాగంటే పురుషుడు ఎట్లా వేయాలంటే స్త్రీ బయటికి శిశువుని ఎట్లా ఇస్తుందో అట్లా ఇవ్వాలి, అట్లా అందించాలి. దానిలో ఎట్లా అవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాడు రేసింగ్లో ఉంటాడు. రేసింగ్ అంటే ఒక కణం లోపలికి వెళుతుంది. ఇక్కడ వీళ్ళు సైంటిఫిక్గా ఫ్యూషన్ ఆఫ్ సెల్ అంటారు. ఫ్యూషన్ ఆఫ్ సెల్ కాకుండా వాడు ఒక సంస్కారంతో వచ్చాడు. ఈజ్ ఏ నాన్ ఫిజికల్ ఎంటిటీ. వాడేమంటాడు, బహుశ్యామ, నేను ఎదుగుదునుగాక అనుకుంటాడు. ఎప్పుడు అనుకుంటాడో దాంతో ఎదుగుతుంటే తనకు తన సెల్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మల్టిప్లై అవుతున్నప్పుడు అది ఫిజికల్గా మల్టిప్లై అవుతుంటే నాన్ ఫిజికల్గా దాన్ని సింక్రనైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సింక్రనైజ్ చేసుకుంటుంటూ కొంతకాలం తర్వాత ఓ ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. ఎంబ్రియో అంటే 3 monthsకి ఒక ఎంబ్రియో అవుతుంది. ఆ ఎంబ్రియో నుంచి అవయవాలు నెమ్మదిగా వస్తాయి. వచ్చేటప్పుడు ఆ కణములన్నీ పెరుగుతుంటాయి. దాన్ని మీరు చదువుకుంటే మిటోసిస్ అంటారు. డబ్లింగ్ అవుతుంటుంది. ఒక స్టేజ్లో 1 lakh cells వెంటనే 2 lakhs అయ్యి, అప్పుడు రేసింగ్ కదా. ఆ 2 lakhsలో తన సంస్కారం వెళ్ళాలి. అది ఎట్లా వస్తుందంటే రక్తానికి కావలసినటువంటి కణములు చేస్తుంది. దానికి ఎటువంటి సపోర్టింగ్ కావాలో అటువంటి కణములు, మాంసమునికి ఇట్లా, కన్నుకి ఇట్లా, ముక్కుకి ఇట్లా, అవన్నీ చేయటం అనేది సృష్టి మనకు అట్లా బై డిఫాల్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ చేసుకునేటటువంటి విధంగా ఇట్స్ ఎ డిజైన్. అంటే మనం గుర్తించవలసింది ఏంటంటే సృష్టి చాలా చేసింది. పంచమహాభూతములు చేసింది. ఈ దేహాన్ని చూడండి ఎంత ఉందో. ఇదంతా కూడా డిజైన్ మనం అనుసరించుకుంటూ మనం ఒకళ్ళు నుంచి ఒకళ్ళు కళ్ళం ఇచ్చేసుకొని పిల్లల్ని చేసుకుంటూ పోతున్నాం. అంటే దానిలో ఒక డిజైన్ ఎలిమెంట్ ఉంది, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ డిజైన్. ఆ డిజైన్ దానికి సమన్వయం అయ్యి దానికి కంటే డిఫర్ కాకుండా మనం చేసినప్పుడు రెండు బాగా ఉంటుంది. మనం డిఫర్ అయ్యి మన యాటిట్యూడ్స్తో వెళ్ళిపోయినాం అనుకోండి, చాలా కష్టం, చాలా తప్పాయి. దానిలో కొన్ని విశేషాలు. అందుకనే దేహాన్ని కొంత వశంగా చేసుకోవాలంటారు. వశం చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ముందు డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం. వీఆర్ నాట్ వెస్టర్నర్స్, వాళ్ళు ఇగ్నరెంట్ పీపుల్. మన భారతీయులు, మన ఈ భారతీయతకు ఎటువంటి డ్రెస్సింగ్ ఉండాలో అర్థం చెప్తారు దానికి. అది ఇప్పుడు దేహం కట్టుకుని చేసినప్పుడు దేహమే నేను అనే భావన వచ్చేటప్పటికి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఇన్నర్ అయి నేను అనుకుంటే వేరుగా ఉంటుంది. దేహమే నేను అనుకున్నప్పుడు దీన్ని ఒక పుట్టించుకున్న డ్రెస్ కట్టుకున్నాం అనుకో, కట్టుకుంటే అవుతుంది. అప్పుడు దేహం ఆకారంగానే ఉంటుంది.
ఇప్పుడు మనకు లోపల బయట తిరగడానికి చాలా హుషారుగా పరిగెత్తినట్టుగా ఉంటుంది. కానీ బయట తిరగడానికి ఎప్పుడైతే మనం హుషారుగా విన్నామంటే వీ స్ట్రెచ్ అవుట్ అవర్ సెల్ఫ్స్. అట్లా కాకుండా తన్ని సస్టైన్ చేసుకుంటూ తిరగటం వేరు, బయట తిరగటం వేరు. తన్ని సస్టైన్ చేయకుండా తిరగటం వేరు. అందువల్ల ఏం చేస్తారంటే విశేషించి ఈ తొడలు 2 ఉంటాయి. దీన్ని ఉర్వి హింసాయాం అంటారు. అంటే ఈ 2 తొడలు కలిస్తే తనకు సెక్షువల్ ప్యాషన్ వస్తుంది, కామం ఉద్రేకత వస్తుంది. అది తప్పించడానికి ఒకానొక ఉపాయం. మధ్యలో దానికి ఏం చేయాలంటే ఊర్ని ఆచ్ఛాదనే అని ఇంకోటి చెప్పి, రెండింటికి ఊరు అనే పదం వస్తుంది. ఊరంటే తొడాలని. అది ఆ బట్టలో ఒక బట్ట వస్తుంది. ఆ బట్ట వచ్చినప్పుడు 2 కలవకుండా ఉంటాయి. ఆ ఆవేశం లేకుండా. అట్లాగే రేపు గర్భాధానం ఉంటారు. చేసినప్పుడు ఇంటర్ కోర్సుని గర్భాధానం ఉంటారు. గర్భమును ఆదానం ఆమె తీసుకుంటుంది. ఈయన ఇస్తాడు, ఆమె తీసుకుంటుంది. గర్భ ఆదానం చేసినప్పుడు ఎట్లా ఉంటారు? ఎట్లా ఉండాలంటే మామూలుగా మూత్రం పోయటానికి ఎట్లా ఉంటారో ఎట్లా తను జస్ట్ డిస్క్లోజ్ చేస్తాడు అట్టగే ఉంటారు. అంతేగాని సెక్షువల్ ప్యాషన్ ఉండకూడదు. చాలా బాగా ఉంటుంది. మా వీడియోస్ ఇప్పుడు మీరు ఏ ఛానల్లో మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటున్నామో అదే ఛానల్లో చాలా మొదటి నుంచి ఒక మామూలుగా లౌకికంగా ఉండే ఓ పిల్లని దగ్గర నుంచి తీసుకుంటే పెళ్లి తలంపు దగ్గర నుంచి తీసుకున్నాం. అట్లా అవుతుంది. అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎడ్యుకేట్ అవుతారని పెళ్లి చేసుకోకుండా నిగ్రహంతో ప్రవర్తించేవాళ్ళు ఒకడు ఉంటారు. హీ కంట్రిబ్యూట్స్ టు ది యూనివర్స్. పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది? తాను మీ ఇద్దరం డిసిప్లిన్డ్గా బతికి ఇంకొక డిసిప్లిన్డ్ జీవుణ్ణి మేము ఇస్తాం. రైట్, అట్లా చేయండి అని అంటాం అనమాట. అట్లా చేసినప్పుడు మీరు ఎట్లా మీరు చేసుకోవటానికి అందుకని ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా డ్రెస్సింగ్లో చాలా ఉంటుంది. దాన్ని వస్త్రధారణ అంటారు. వస్త్రధారణ అంటే తాను ఆచ్ఛాదన ప్రొటెక్ట్ చేసుకోవటం అవుతుంది. ఎట్లా కట్టుకోవాలో మరి మీరు ఇంతవరకు విన్నారు కనుక ఒకసారి చక్కగా అట్లా కట్టుకొని మీరు లైఫ్ లాంగ్ అట్లా ఉంటే లోకానికి ఆదర్శంగా ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి కట్టుకొని చూపించుకొని దర్శనం చేసుకుని ఇంకొక మాట వినేసి మీరు మీ జీవనానికి మీరు వెళ్తారు. కానీ వస్త్రధారణ అర్థమైందా? అర్థమైంది. మీకు పవిత్రత అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇంతవరకు విన్న మాటలు మీకు అర్థమయ్యాయా? అర్థమయ్యాయి. ఇదివరకు ఎప్పుడు ఇట్లాంటి మాటలు మీరు వినుండరు. ఇది చాలా రహస్యం ఉంటారు. ఎందుకంటే లోక ధోరణిలో పెరుగుతుంటారు వాళ్ళు. లోపలి స్వరూపంతో పోల్చుకొని చెప్పుకోరు. దాన్ని కాపాడుకోవటమే కళ్యాణం. అక్కడే ఇందాక ఒక పదం అనుకున్నాం, కంపాటబుల్ అంటారు. అంటే కోడి కణములు మాంస కణములు కంపాటబుల్ కాదు. అట్లాగే బయట ప్రవర్తన లోపల దేనికి సెన్స్కి కంపాటబుల్ కాదు. ఎందుకంటే అదేమో చంచలం, హ్యాపజర్డ్ అంటే ఎప్పుడు చంచలం, ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది, స్వేచ్ఛావృత్తి. ఈ లోపల ఎట్లా ఉంటుంది? ప్యూర్, ఆల్వేస్ స్టడీ. దాని రెండింటికి కంపాటబిలిటీ లేదన్నమాట. అది తెలుసుకుంటే ఆ కంపాటబిలిటీని మెయింటైన్ చేస్తే ఒకటేమో ప్యూరిటీ మెయింటైన్ చేయడం, కంపాటబిలిటీ మెయింటైన్ చేయడం, తన ప్యూరిటీ అవతల దాంతో కంపాటబిలిటీ మెయింటైన్ చేయడం. దట్ ఈస్ లైఫ్. అది జీవం. అది అట్లా కంపాటబుల్గా నిలుపుకుంటే సస్టైన్ చేస్తే అట్లా ఎదుగుతారు. అట్లా ఎదిగింది తాను దేహం విడిచిన తర్వాత మళ్ళీ అంటారంటే యతతే చ తతో భూయ అంటారు. మళ్ళీ ఇంకో జన్మ వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేట్టుగా చేస్తారు. అట్లాగే డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనిషి ప్యూరిటీని పూర్తిగా ఆచరించి తరిస్తాడంటారు. అది ఎట్లా? లైఫ్ స్టడీ, సెల్ఫ్ స్టడీ.
బాగుంది కదా. బాగుంది. మరి ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారని అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది కదా. ఇట్లా చేసి ఒక సరైనటువంటి విధంగా మీరు నడుచుకొని మీకు పుట్టబోయే పిల్లల్ని కూడా సృష్టికి సమన్వయంగా కంపాటబుల్గా చేసుకుంటే అది ఒక ఫ్యామిలీ. సన్ ఫ్యామిలీ అని ఎట్లా అంటాము, సన్ ఫ్యామిలీలో దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఉండదు. తిన అట్లాగే ఒక మిల్కీ వే పాలపుంతలో డిస్టర్బెన్స్ ఉంటుంది, మనకే ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం, ఇగ్నరెన్స్, తెలియనందువల్ల అనేది కాకూడదు. తెలియనందువల్ల అనేటువంటి విషయము మిగతా ప్రాణులకి, మనిషి కాదు. కనుక అది దాన్ని కళ్యాణ శబ్దం దాన్ని పలకరించుకుంటూ పలకాలి, అంటే ఆచరించాలి. పలకరించుకుంటూ ఆచరించడమే కళ్యాణం. కళ్యాణం అంటే పెళ్ళి కాదు. పెళ్ళి అంటే కేవలం కామావేశం కాదు. మీరు చెప్పినట్టుగా లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా. ఎందుకంటే ఇది చేసేటప్పుడు లోకల్ని మనం తిరిగేటప్పుడు లోకల్ని మన ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ చేసే దానిలో ఒకడు ధైర్యం చెప్పుకుంటూ ఉండటం అనేటటువంటి అది లైఫ్ పార్ట్నర్ అంటే. అంతేగాని మీరు ఉంటూ లోకంలో తిరగటానికి మనకు కాస్త శక్తి కోసం అనుకుంటున్నాం. ఆ శక్తి ఏంటంటే లోకంలో తిరిగేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. దేని డిస్టర్బెన్స్ వస్తుంది? మన ప్రశాంతతకు భంగం కలుగుతుంది. దాన్ని మనం చేసుకోవడానికి ఒకడు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు ఒకే ఏమంటారంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. ఇద్దరు ఒకే భావంతో ఉండి చేసుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. లౌకికంగా యు ఆర్ ఆల్వేస్ వన్స్, దేహం విడిచిపెట్టిపోయేదాకా కూడా యు ఆర్ వన్ అనే ఆ దృష్టిలో ఎట్లా ఉంటుందో అది ఇద్దరు ఒకే భావంలో ఉంటారు. ఉన్నప్పుడు మీకు అది బాగుంటుంది. అట్లా జీవితాన్ని కొనసాగిస్తుంటారు కదా. కొనసాగిస్తాం.